హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడ్. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వాటి మూమెంట్ కానీ మీరు కానీ వాచ్ చేస్తే టోటలీ ఇది కొన్నిసార్లు మనకి కన్ఫర్మేషన్ దట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ వాటి వెయిటేజ్ స్టాక్స్ మీదే మూవ్ అవుతుంటుంది. అదర్వైజ్ వేరే ఏవి కంట్రిబ్యూట్ చేయవు దీనికి అనే దానికి రెగ్యులర్గా మనకు ప్రూవ్ చేస్తూ వస్తుంటుంది. మన ఛానల్ మనకు రెగ్యులర్గా చెప్తూ వస్తుంటుంది. సెన్సెక్స్ ఫస్ట్ చూసుకుందాం, అది -581 పాయింట్స్ డౌన్. నిఫ్టీ -180 పాయింట్స్ డౌన్. కానీ బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంది? ఈ లెక్క ప్రకారం చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉండాలి? అది ఆల్మోస్ట్ -600 పాయింట్ డౌన్ ఉండాలి. కానీ అది +37. ఇది కాంట్రాస్ట్గా, అంటే అది ఇది డిఫరెంట్గా జరుగుతున్నదంటే దీని అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. దీని అర్థం ఏంటంటే మీకు నిఫ్టీ కొన్ని ఇండెక్స్ వెయిట్ వేస్తే మూవ్ అవుతుంటుంది, బ్యాంక్ నిఫ్టీ కొన్నిటితో వెయిట్ అవుతుంటుంది. దీనికి యుఎస్ఏ, యూకే, జపాన్ డేటా వాటికి వీటికి సంబంధమే లేదు. వాటి అవి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. వీటి మూమెంట్స్ అన్నీ టోటలీ దీనికి సంబంధించి ఉంటుంది. దీంట్లో ఎఫ్ఐఎస్ కంట్రిబ్యూషన్ ఎంత, ఎఫ్ఐఎస్ ఇవన్నీ వాటికి ఏం సంబంధం ఉండదు. ఎఫ్ఐఎస్ స్టాక్స్ కొంటారు, స్టాక్స్ అమ్ముతుంటారు. వాళ్ళు రిలయన్సే కొన్నారని మన గ్యారంటీ ఏమిటి, అండ్ ఇన్ఫిఏ కొన్నారని గ్యారంటీ ఏమిటి, టీసీఎస్ఏ కొన్నారని గ్యారంటీ ఏంటి? ఇట్లా మనకి వేర్ ఇస్ ప్రూఫ్ దట్ దే బాట్ ఓన్లీ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇవి జనరల్గా మొమెంటంలో పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇండెక్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అందుకని ఈరోజు చూడండి, సెన్సెక్స్ నిఫ్టీ నెగిటివ్లో ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. ఈరోజు ఆర్బీఐ పాలసీ వచ్చింది. ఆర్బీఐ పాలసీ దే కెప్ట్ రేట్స్ అన్చేంజ్డ్, ఏం చేంజ్ లేకుండా అలానే పెట్టారు. అందుకనే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగేదాన్ని ట్రై చేసింది, కానీ అది పెరగకుండా ఫ్లాట్గా ఉండాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ జనరల్గా నిఫ్టీ, సెన్సెక్స్ ఈ రెండు బాగా పడుతున్నాయి కాబట్టి. ఈరోజు నిఫ్టీ టీసీఆర్ టచ్ అయింది, 24,303 టచ్ అయింది. అక్కడ నుంచి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ కిందకు వచ్చింది, మీరు అందరు చూసుంటారు. సెన్సెక్స్ ఈరోజు అంత పడ్డా 580 పాయింట్స్ కింద పడ్డా అది టీసీఆర్ కన్నా పైన క్లోజ్ అయింది. దట్ ఈస్ 78,590 పైన ఉంది. సో దీని ఇండికేషన్ ఏంటంటే రేపు అప్ ఓపెన్ అవుతుందా లేదా, రేపు ఎక్స్పైరీ కదా అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. అది మనం డీటెయిల్గా చార్ట్ వైజ్ చెక్ చేసుకుందాం. ఈరోజు నిఫ్టీని పుల్ డౌన్ చేసే స్టాక్స్ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇంకా మెటల్ స్టాక్స్ కొన్ని పుల్ డౌన్ చేసాయి. సపోర్ట్ చేసింది ఒకటే ఒక స్టాక్, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈరోజు అది కానీ అప్ 20 రూపీస్ కానీ అనుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ ప్లస్లో ఉండేది కాదు, ప్లస్ ఇంకా కిందకి వెళ్ళిపోయింది మన నిఫ్టీ, సెన్సెక్స్. ఆ రెండు మెయింటైన్ అయ్యాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు మనం రేపు ఎలా ఉండబోతుంది అనేది కానీ మనం చెక్ చేసుకుంటే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఆ ఎక్స్పైరీ టీసీఆర్ పైన ఉంది కాబట్టి సెన్సెక్స్ ఈరోజు క్లోజ్ అయింది కాబట్టి, ప్లస్ యూఎస్ మార్కెట్స్ అన్నీ అప్ ఉన్నాయి కాబట్టి రేపు ఏమైనా అప్ ఓపెన్ అవుతుందేమో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం డీటెయిల్గా ఈరోజు చార్ట్స్లోకి వెళ్ళేదని మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మేము రెగ్యులర్గా మీకు 1.5 year నుంచి చెప్తూ వస్తున్నాము, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి, సెల్లర్స్కి, వాళ్ళకి. అది మేము చేసిన మాడిఫికేషన్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాము, నా నిన్న వీడియోలో చెప్పాను. సో ఈరోజు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. మనకు ఆల్రెడీ మన లైవ్ బైసల్ సిగ్నల్స్లో మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే వస్తున్నాయో, మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవి టోటల్గా మీకు నిఫ్టీ ఫ్యూచరు, నిఫ్టీ స్పాట్, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫర్ నిఫ్టీకి సంబంధించినవి. దాంట్లో చేంజ్, పర్సంటేజ్ చేంజ్, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, ఓపెన్ హైలో, ప్లస్ ఈసీఆర్ లెవెల్స్ అండ్ ట్రేడ్స్ ఎన్ని అయినాయి, టార్గెట్స్ ఎన్ని రీచ్ అయినాయి, స్టాప్ లాస్ ఎన్ని ట్రిగర్ అయినాయి అని చెప్పినది ఇక్కడ మీకు లాస్ట్ కాలంలో డేటా ఉంటుంది. ఇక రైట్ సైడ్కి వస్తే ఆప్షన్స్. ఇది చాలామందికి కావాల్సింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆప్షన్ ట్రేడర్స్. దీంట్లో మొన్నటి వరకు మనకేంటంటే అసలు ఎన్ని ట్రేడ్స్ జరిగాయి, టోటల్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అనే మనకు కంటిన్యూస్గా సిగ్నల్స్ వస్తుంటాయి కదా. అది ఎన్ని సిగ్నల్స్ వస్తున్నాయి, అసలు దాంట్లో ఎన్ని టార్గెట్ రీచ్ అయినాయి, దాంట్లో ఎన్ని స్టాప్ లాస్ ట్రిగర్ అయినాయి, ఈ స్ప్లిటప్ మనకు ఉండేది కాదు. ఆ స్ప్లిటప్ లేని దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి అర్థమయ్యేది కాదు. అంటే మనకంటే ఇన్ ద సెన్స్ ట్రేడర్స్కి మాకంటే రికార్డు ఉంటుంది. మాకు ప్రతి ట్రేడ్ మా డేటాబేస్లో రికార్డ్ అవుతుంటుంది కాబట్టి నా దగ్గర అంతా ట్రాక్ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు రెగ్యులర్ చెప్తూ వస్తుంటాను, మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా రోజు ఒక లాట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక్క లాట్ అదేం చెప్తే అది చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ద డే కంపల్సరీగా మీరు ప్లస్లో ఉంటారు.
ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేకి కంపల్సరీగా అన్ని ట్రేడ్స్ లెక్కగా తీసుకుంటే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెన్సెక్స్ 79,400 పిఈ ఉంది చూడండి మీకు, అది మీకు 12 టార్గెట్ రీచ్ అయింది. 12 టార్గెట్ రీచ్ అయిందంటే 12 ఏంటి మీకు డిఫరెన్స్ తీసుకుని దగ్గర స్టాప్ లాసెస్ ట్రిగర్ అయింది. ఆ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది? అది 30 రూపాయలు ఉంటుంది. సో 18 స్టాప్ లాస్ ఇంటూ 30 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ 12 టార్గెట్స్ ఇంటూ అది దీనికి మీకు ఆల్మోస్ట్ 146 రూపీస్ 149 రూపీస్ డిఫరెన్స్ ఉంది. టార్గెట్ డిఫరెన్స్ 149 ఇంటూ 12 ఎక్కడ అండ్ 18 ఇంటూ 30 ఎక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు. మీరు ఎంత ఉంటుందో మీరు అసెస్ చేసుకోండి. ఇక్కడ సెన్సెక్స్, నిఫ్టీ అండ్ నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఆప్షన్స్, సెన్సెక్స్ ఆప్షన్స్ ఇక్కడ మాత్రమే ఇస్తున్నాము. దీంట్లో మీకు ఫస్ట్ మీరు కానీ కాలమ్స్ కానీ కన్సిడర్ చేసుకుంటే మీరు దీంట్లో ఇండిసెస్, చేంజ్, స్పాట్లో ఎల్టీపీ, చేంజ్, పర్సంటేజ్ చేంజ్, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, ఎంట్రీలో బయర్, సెల్ అని ఉంటుంది. ఓపెన్ హైలో తర్వాత టోటల్ బిడ్, టోటల్ ఆఫర్, టోటల్ సెల్లర్స్, టోటల్ బయర్స్ రెండు ఉంటాయి. తర్వాత లాస్ట్ బటన్ కాలం చూడండి మీకు, అది ట్రేడ్స్. అది ఎన్ని ట్రేడ్స్ అయినాయి ఈరోజు మార్నింగ్ మీరు కానీ చూస్తుంటే, ఎస్పెషలీ ఆర్బీఐ పాలసీ రాకముందు నిఫ్టీ చాలా వరటాలుగా ఉన్నది. పాలసీ వచ్చిన తర్వాత కూడా చాలా వరటాలుగా ఉన్నది. అబ్నార్మల్. అది పైకి వెళ్తున్నది, టీసీఆర్ దగ్గరికి వస్తున్నది, అక్కడి నుంచి కిందకి వస్తున్నది, పైకి వెళ్తున్నది, చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉన్నది. అందుకని మన స్టాప్ లాస్ మనం పెట్టేది నార్మల్లీ ఒక 100 రూపాయలు, దానికి ఒక 8 రూపీస్ అంతా పెడతాం కాబట్టి అది ఫ్రీక్వెంట్ కొడుతూ వస్తున్నది. చూడండి ఎన్ని టార్గెట్స్ రీచ్ అయింది, ఎన్ని స్టాప్ లాస్ రీచ్ అయింది మీరు చెక్ చేసుకుంటే టోటల్ ట్రేడ్స్ 104 టైమ్స్ రీచ్ అయితే దాంట్లో 42 సార్లు టార్గెట్ రీచ్ అయింది, 62 సార్లు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. నేను ఓన్లీ ఇది రికార్డ్ చేశాను, ఎందుకంటే ఈ రికార్డు ఉంటే ఎవరికి వాళ్ళు ట్రేడింగ్ డెసిషన్స్, ట్రేడ్ అసెస్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారని చెప్పని. ఇక్కడ మనం పుట్స్లోకి వస్తాం, కాల్స్లో జరిగింది ఇది. ఇక్కడ పుట్స్లో చూడండి 24,350 నేను ఇంత మనీ ఇచ్చాను ఈరోజు, 24,400 పుట్స్ ఇచ్చాను. దీంట్లో మీకు చూడండి 24,400 తీసుకుందాం, అది కరెక్ట్గా ఉంటే ప్రైస్ ఉంటుంది కాబట్టి. దాంట్లో 46 ట్రేడ్స్ అయినాయి. ఒక్కొక్క ట్రేడ్కి డిఫరెన్స్ చూడండి, 276 సెల్, 216 హై టు హై 1 ఇది 216 దగ్గర అంటే 60 రూపాయలు డిఫరెన్స్ టార్గెట్. ఇది మీకు స్టాప్ లాస్ వచ్చేంత చూడండి 276, 288 అంటే 12 రూపీస్, 60 రూపాయలు టార్గెట్, 12 రూపీస్. ఇది మీకు టోటల్ స్టాప్ లాస్ ఎన్ని ట్రిగర్ అయినా చెక్ చేసుకోండి. 29 స్టాప్ లాస్ ట్రిగర్ అయినాయి. మీకు టార్గెట్స్ రీచ్ అయింది, మీకు 16 టార్గెట్స్ రీచ్ అయింది, అంటే 16 ఇంటూ 60 రీచ్ అయినట్టు. మీకు 16 ఇంటూ 60 రూపీస్ అక్కడ వచ్చి ఉంటుంది. 29 ఇంటూ ఆల్మోస్ట్ 12 మన స్టాప్ లాస్ కౌంట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన పర్పస్ ఏంటంటే మీ అంతటి మీరు అనాలిసిస్ చేసుకునేది, అసెస్ చేసుకొని మా దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇచ్చే. ఈరోజు నిఫ్టీ చాలా వరటాలుగా ఉన్నది, సెన్సెక్స్ మరీ అంత వరటాలుగా లేదు. ఎందుకంటే సెన్సెక్స్ చూడండి 20 ట్రేడ్స్ అది టోటల్ సిగ్నల్స్ ఇస్తే 20 సిగ్నల్స్ ఇస్తే టార్గెట్స్ రీచ్ అయింది 9 రీచ్ అయింది, అండ్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది 10 ట్రిగర్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అంటే న్యాచురల్లీ దీంట్లో ప్రాఫిట్లోనే ఉంటారు. పైన సెన్సెక్స్లో ఈరోజు ఎవరు ట్రేడ్ చేసినా మన సిగ్నల్స్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. నిఫ్టీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ చేస్తే ఎక్కువ స్టాప్లో మార్నింగ్ అంతా చాలాసార్లు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, నేను చూస్తూనే ఉన్నాను. అది ఎందుకు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. నిఫ్టీ చార్ట్లో ఫస్ట్ ఈరోజు ఏం జరిగింది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిఫ్టీ 50 ఏమైంది ఈరోజు, అసలు ఎందుకు అంత అబ్నార్మాలిటీస్ ఉన్నాయని. నిఫ్టీ ఓపెన్ అయింది 24,248 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 950 ఓపెన్ అయితే ఆల్మోస్ట్ 945 వరకు అది ఓపెన్ దగ్గరే ఉన్నది. అంటే అప్ ఓపెన్ అయింది, ఓపెన్ దగ్గరే ఉన్నది. అక్కడి నుంచి డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ దగ్గరే ఉన్నది. అక్కడి నుంచి చూడండి ఓపెన్ బ్రేక్ అయింది, 24,185కి వచ్చింది, దట్ ఈస్ ఫస్ట్ లెవెల్. అది కూడా బ్రేక్ అయింది, 24,121కి వచ్చింది సెకండ్ లెవెల్. ఆ 24,121 దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది ఎంతకు ఆల్మోస్ట్ 10.5 10.10కు వచ్చింది. ఆల్మోస్ట్ వితిన్ 10:30 లోపల, అంటే 10:10 నుంచి 10:30 లోపల 20 నిమిషాల లోపల 120 పాయింట్స్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ చూడండి 125 పాయింట్స్ పైన పెరిగింది. ఈ 125 పాయింట్స్ పెరిగేది హార్డ్లీ నాట్ ఈవెన్ 15-20 మినిట్స్. అంటే మీకు కరెక్ట్గా 4 క్యాండిల్స్ ఫామ్ ఉంటాయి. ఆ టైంలో మీరు చెక్ చేసుకోండి క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో 4 ఇంత పొడుగు బార్ గ్రీన్ బార్స్ ఫామ్ అయి ఉంటాయి. అది మీరు రియలైజ్ చేసే లోపల మీ క్యాపిటల్ సగం అయిపోయి ఉంటుంది. ఆప్షన్ క్యాపిటల్ మీరు పెట్టిన ఆప్షన్ ప్రైస్ సగం అయిపోయి ఉంటుంది.
మళ్ళీ అక్కడి నుంచి అంతే ఫాస్ట్గా కిందకు వచ్చింది. ఏది నిఫ్టీ 24,248 ఎప్పుడైతే టచ్ అయిందో వెంటనే కిందకు వచ్చింది 24,185. అక్కడి నుంచి మళ్ళీ 24,000 ఇక్కడ కొంచెం కిందకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్గా అప్ టు 11:30 వరకు అక్కడే ఉన్నది. 24,185 దగ్గర స్ట్రగుల్ అయింది. అక్కడి నుంచి ఒకసారి మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయింది. టీసీఆర్ 24,303 ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది ఒకసారి చూడండి. హార్డ్లీ నాట్ ఈవెన్ 11:30 నుంచి 12:30 1 అవర్ లోపల 24,185 ఎక్కడ, 24,334 ఎక్కడ ఇమాజిన్ చేసుకోండి. అంటే 285 నియర్లీ 150 పాయింట్స్ ఇన్ 1 అవర్. ఈ టైప్ ఆఫ్ మూమెంట్తో అసలు ఎవరైనా ఆప్షన్ ట్రేడర్స్ క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి ఎవరైనా ట్రేడ్ చేయగలరు. అందులో మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ వాళ్ళు ట్రేడ్ చేసేది క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసి, అంటే స్పాట్ ప్రైస్ చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. ఎలా ట్రేడ్ చేయగలరు, అసలు ఎలా పాసిబుల్ అవుతుందని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి ఏమైంది, పోనీ 12:30 తర్వాత నుంచి టీసీఆర్ క్రాస్ అయింది కదా, మళ్ళీ టీసీఆర్ బ్రేక్ అయింది. 24,313 బ్రేక్ అయింది. 303 కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి ఎంత ఫాస్ట్ కిందకు వచ్చిందో ఓపెన్. 12:30 to 1 లోపల ఆల్మోస్ట్ 115 లోపల, అంటే 334 నుంచి ఇట్ హెస్ కమ్ టు 24,121. అంటే నియర్లీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇన్ 1 అవర్. 1 అవర్లో 200 పాయింట్స్ రేంజ్లో తిరుగుతూ ఉంటే అసలు ఎవరు ట్రేడ్ చేయగలరు దీంట్లో అనేది ఒకసారి ఆలోచించుకోండి. జస్ట్ చెక్, అంటే ప్రాపర్ గైడెన్స్ మీకు కానీ లేకపోతే మీరు ఎలా ట్రేడ్ చేయగలరు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించింది. తర్వాత నుంచి ఆల్మోస్ట్ 130 నుంచి ఇంకా త్రూఅవుట్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే వరకు అసలు కదలలేదు. అది 24,121, 24,185 మధ్యలోనే తిరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ లాస్ట్ ఎవరైతే ఈరోజు ఎక్స్పైరీ ట్రేడింగ్ అంటూ చేస్తుంటారో వాళ్ళందరికీ పోయింటాయి డబ్బులు. సెల్లర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పైరీ ట్రేడింగ్స్ 24,300 కాల్ సేల్ చేసి 24,000 పుట్ సేల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు లాస్ట్ మినిట్లో, లాస్ట్ 1 or 2 అవర్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరికీ బాగానే బెనిఫిట్ అయి ఉంటారు. ఆప్షన్ బయర్స్ అందరూ ఈరోజు బాగా నష్టపోయి ఉంటారు ఈ నిఫ్టీ దాంట్లో. మన సిగ్నల్స్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే లాస్ట్లో దాంట్లో క్లియర్గా వస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరు మార్నింగ్ అంతా దే మస్ట్ హ్యావ్ మేడ్ రీజనబుల్ గుడ్ మనీ అనుకుంటాను. ఈ మన సిగ్నల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మేము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ఇస్తాం. కాబట్టి సెన్సెక్స్ కూడా చేసి ఉంటారని అనుకుంటాను. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం దాని స్టేటస్ ఎలా ఉందని చెప్పని. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ చూసుకుందాం. మీకు ఆల్రెడీ నేను సిగ్నల్స్ దాంట్లో మీకు టార్గెట్స్ అవన్నీ చెప్పాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మూమెంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ నుంచి మీకు స్పాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పాట్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఈ 4 ఒకేసారి ఇస్తున్నాం మేము దీంట్లో. టోటల్ ఈ సిగ్నల్స్ అన్నీ ఇక్కడ మీకు టార్గెట్స్ ఇవన్నీ స్టాప్ లాస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే ఫ్యూచర్ ఆప్షన్స్ మనం చూసేది. మీరు ఆప్షన్లో చూడండి, మీకు 50,000 పుట్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ 50,000 పుట్ ఆప్షన్ 7 ట్రేడ్స్ అయింది. ఎంత తక్కువ అయింది చూడండి దాన్ని కంపేర్ టు నిఫ్టీ. అంటే ఎంత స్టేబుల్గా ఉన్నది ఇది అనేదానికి ప్రూఫ్ చేసేదానికి మీకు చెప్తున్నాను. 7 ట్రేడ్స్ రీచ్ అయింది. 7 ట్రేడ్స్ అయింది. అది 2 టార్గెట్స్ రీచ్ అయింది. 4 స్టాప్ లాసెస్ ట్రిగర్ అయింది. ఈచ్ టార్గెట్ డిఫరెన్స్ ఇస్ అరౌండ్ 90 రూపీస్. 4 టార్గెట్స్ రీచ్ అయింది. అండ్ స్టాప్ లాస్ డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 25 పాయింట్స్. ఇది దీంట్లో చూడండి, ఇది ఫస్ట్ పుట్ ఆఫ్ బ్యాంక్ ఎక్స్ చూడండి మీరు. ఇది 12 టార్గెట్స్ రీచ్ అయింది. దీంట్లో 12 ట్రేడ్స్ అయినాయి. 5 టార్గెట్స్ రీచ్ అయింది. 6 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. తర్వాత ఫిన్ నిఫ్టీ దీంట్లో 11 టార్గెట్స్ రీచ్ అయింది. తర్వాత 4 టార్గెట్స్ 11 ట్రేడ్స్ అయినాయి. ఇది 11th ట్రేడ్, అంటే అప్పుడు 10 కంప్లీట్ అయినాయి ట్రేడ్స్ ఫిన్ నిఫ్టీ దాంట్లో 4 టార్గెట్స్ రీచ్ అయింది. 6 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. బ్యాంక్ ఎక్స్ ఇది కాల్ పైన వరకు పుట్టు చూసాం మనం, కాల్ ఇది. దీంట్లో 13th ట్రేడ్ రన్ అవుతున్నది. టార్గెట్స్ 3 టార్గెట్స్ రీచ్ అయింది. 9 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. ఈ విధంగా వరుసగా ఇస్తూ ఎస్పెషల్లీ ఈరోజు కరెక్ట్గా బెస్ట్ ట్రేడెడ్ స్టాక్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 49,900 పుట్. దీంట్లో మీకు 4 సార్లు టార్గెట్ రీచ్ అయింది. 5 సార్లు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. 10th ట్రేడ్ రన్ అవుతూ ఉన్నది. ఇది ఈ విధంగా చూడండి మీరు టోటల్గా బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ వరుసగా ఇస్తూ వస్తున్నాం కదా. వీటిని చూసుకునేది మీరు మీ ఓన్ స్టైల్లో ఈ ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెన్సెస్ మీ టార్గెట్, ఎంట్రీ స్టాప్ లాస్ డిఫరెన్సెస్ మీ స్టాప్ లాస్ లాస్. అంటే ఎంట్రీకి ఎగ్జిట్కి మధ్యలో ఉన్న తేడా వచ్చే డిఫరెన్స్ వచ్చేదిన మీకు ప్రాఫిట్. ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ మధ్య వచ్చింది స్టాప్ లాస్ ట్రిగర్ అయితే వచ్చేది లాస్.
ఈ రెండింటి డిఫరెన్స్ అన్నిటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎన్నిసార్లు టార్గెట్స్ రీచ్ అయింది, ఎన్నిసార్లు స్టాప్ లాస్ దగ్గర అయింది, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. టోటల్ ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోండి. ఇక్కడ 7 ఉందంటే అది ఇప్పుడు 7th ట్రేడ్, కొత్త ట్రేడ్, ఇప్పుడు కనిపిస్తున్న ట్రేడ్. అంతకుముందు అంటే 2 టార్గెట్స్ కంప్లీట్ అయింది, 6 ట్రేడ్స్ కంప్లీట్ అయినాయని అర్థం అంతకుముందు. ఇది మన సిగ్నల్స్ సంబంధించింది. ఈ సిగ్నల్స్ చాలా మాడిఫైడ్గా చేసి చాలా అంటే రెస్ట్రిక్టెడ్గా అంటే చాలా కంట్రోల్డ్గా వచ్చేటట్టు చేస్తున్నాను. సో దట్ ట్రేడర్ ఓన్లీ షుడ్ టేక్ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 టార్గెట్స్ రీచ్, ఒక 3 టార్గెట్స్ రీచ్ అయింది అంటే రీజనబుల్గా మనీ వచ్చి ఉంటుంది, అక్కడైనా ఈ కెన్ స్టాప్ ట్రేడింగ్. ఆర్ ఒక 4 స్టాప్ లాస్ దగ్గర అయింది, అది అక్కడైనా సరే ఈ కెన్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ స్టాపింగ్ ద ట్రేడింగ్ బేస్డ్ ఆన్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చే పర్పస్ ఏంటంటే ఎన్ని ట్రేడ్స్ అయినా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే వొలటైల్గా ఉందని అర్థం, దాని దగ్గరికి పోవడం వేస్ట్. దేనికైతే ఏ ఆప్షన్కి అయితే మీకు లో వొలటాలిటీ ఉంటుందో, అంటే లో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయో, ప్లస్ లో టార్గెట్స్ స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటాయో, అటువంటి దాన్ని కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుందాం. అసలు ఎలా ఉంది, అసలు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూస్తే ఓపెన్ అయింది 50,051 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 50,184 దగ్గరికి వెళ్ళింది, అది టచ్ అయింది. మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ టచ్ అయింది, 50,184 టచ్ అయింది, అది ఆల్మోస్ట్ 945 ఆ టైంకి టచ్ అయింది. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా కిందకు వచ్చింది. మన ఆర్బీఐ పాలసీ వచ్చింది కదా, తర్వాత అక్కడి నుంచి కిందకు వచ్చింది. కిందకు వచ్చి 49,920కి వచ్చింది. తర్వాత 49,832 లో టచ్ అయింది, అక్కడ 49,832 టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది, ఓపెన్ క్రాస్ అయ్యి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆల్మోస్ట్ 11 o'clock దగ్గర కూడా క్లాస్ అయితే ఆల్మోస్ట్ మీకు 12:30 లోపల 50,051 నుంచి ఆల్మోస్ట్ 50,440కి వెళ్ళిపోయింది. అంటే దగ్గర 400 పాయింట్లు ఇన్ 1 అవర్లో పెరిగిపోయింది. అక్కడి నుంచి చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చిన 50,184 దగ్గరికి వచ్చిన డ్యూ టు ప్రెషర్ ఫ్రమ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చిన మోస్ట్ ఆఫ్ ది టైం అంటే 1 o'clock నుంచి ఆల్మోస్ట్ దగ్గర 3 గంటల వరకు, 3:30 వరకు ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉన్నది, అంటే ఎక్కడ తేడా లేకుండా ఉన్నది. సో దీంట్లో ఆప్షన్ బయర్స్కి 1 o'clock నుంచి ఆప్షన్ బయర్స్కి బ్యాంక్ నిఫ్టీలో వాటిలో ప్రాఫిట్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది, లాస్ కూడా వచ్చి ఉండదు, స్టాప్ లాస్ దగ్గర ఉండవు కాబట్టి. వేరస్ ఆప్షన్ సెల్లర్స్కి ఈ 1 to 3 వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫిన్ నిఫ్టీలో కానీ కొంచెం రీజనబుల్గానే మనీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మన చార్ట్కి సంబంధించింది. ఇప్పుడు మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ అయిపోయింది, మన ఈ చార్ట్స్ అయిపోయింది. టోటల్గా మనం దీంట్లో డిస్కస్ చేసి మీరు కంపల్సరీగా మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు అస్సలు మిస్ కాకండి. ఇంకా ఎందుకంటే దాంట్లో నేను మీకు స్టాప్ లాసెస్ టార్గెట్స్ మీకు ఇచ్చున్నాను. దాంట్లో మోస్ట్ వాల్యూ బై మండే నుంచి అది ఎన్ని బై టార్గెట్స్ రీచ్ అయింది, ఎన్ని సెల్ టార్గెట్స్ రీచ్ అయింది, ఆ స్ప్లిటప్ కూడా ఇంకా ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాను. అది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ అనుకుంటున్నాను. ఒకసారి మీరు దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. మన స్టాక్స్ అసలు ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటి, మన నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయన్నది. ఈరోజు నిఫ్టీ 180 పాయింట్స్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ ఏమో అప్. ఎందుకు అనేది అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరూ వెళ్ళేదినో యూఎస్ డేటా, యూకే డేటా అని చెప్పిన అవి చూసుకుని వచ్చి ప్లస్ ఎఫ్ఐఆర్ డేటా తీసుకుని వచ్చి స్ప్లిట్ చేసుకుంటారు. ముందు వేసుకొని కూర్చుంటారు యూట్యూబర్స్ అందరూ, యూట్యూబ్ అనలిస్టులు అందరూ. కానీ అస్సలు పాయింట్ ఏంటంటే మీకు ఈరోజు రిలయన్స్ డౌన్ బై 31 పాయింట్స్, టీసీఎస్ -27 పాయింట్స్ డౌన్ ఉంది, అండ్ ఇన్ఫీ ఈరోజు మెయిన్ అది -48 పాయింట్స్. దాని మీద న్యూస్ వచ్చింది, అది కాస్త టీసీఆర్ బ్రేక్ అయింది, 1785 బ్రేక్ అయింది, అది చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది. దాని ఫస్ట్ లెవెల్ 1742, ఇప్పుడు అక్కడ ఉంది. రేపు బౌన్స్ అవుతుందా, బౌన్స్ కాకపోతే 1703కి వెళ్తుందా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఎక్కువ డ్రాగ్ చేసింది రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవి డ్రాగ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ బై -7 రూపీస్, 1164 దగ్గర క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ అది ఫ్లాట్గా క్లోజ్ అయింది, అది అప్లోనే ఉంది, ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ ఎస్బీఐ అది ఫ్లాట్గా క్లోజ్ అయింది. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్, ఇది అబ్బాయి 19 పాయింట్స్ ఉన్నది. ఇది ఒకటే బ్యాంక్ నిఫ్టీని అసలు కదలు లేకుండా పట్టుకొని ఉన్నది. దీని టీసీఆర్ వచ్చి 1640, ఇది 1642 దగ్గర ఉంది, ఇది 1671 వరకు వెళ్ళాలి. రేపు కానీ వెళ్ళిందంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకు మార్నింగ్ ఓపెనింగ్ అప్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత కానీ 1640, 1650, 1660 దగ్గర క్లోజ్ అయినా 1671 వెళ్ళేంత వరకు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకి హ్యాపీగానే ఉంటారు.
కోటక్ బ్యాంక్ అది 1771 TCR పైన క్లోజ్ అయింది, 1772 అది 1807 వెళ్ళాలి, వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో ఒక ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప మిగతావన్నీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ టోటలీ ఫ్లాట్ అయింది. ఈ మన నిఫ్టీ స్టాక్స్ మాత్రం అవి చాలా డౌన్ ఉన్నాయి కాబట్టి దానివల్ల నిఫ్టీ చాలా బ్యాడ్లీ డౌన్ అయింది. ఎందుకంటే రిలయన్స్ ఇన్ఫీ 2 సగం లాగేసాయి కిందకి నిఫ్టీని. ఇది మనకి నిఫ్టీ స్టాక్ సంబంధించిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. టోటల్గా మన మార్కెట్ రాస్తాం. బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చూసుకుంటే 50,051 ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్. లెవెల్స్ TCR లెవెల్స్ వాచ్ చేయాలి. అది కరెక్ట్గా నిన్న మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే నిన్న మీకు దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. డవ్ ఎలా ఉంది, నాస్డాక్ ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పాను. ఇప్పుడు మనం లాస్ట్ ఈ డవ్స్ చెక్ చేసుకుందాం. డవ్ ఓపెన్ అయింది ఈరోజు 38,940 దగ్గర ఓపెన్ అయింది. నేను 8:30కి దాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు 39,292 ఉన్నింది. అది ప్లస్ 545 పాయింట్స్ అప్ ఉన్నింది. అది S&P క్లోజ్ అయింది, ఓపెన్ అయింది 5252 దగ్గర ఓపెన్ అయింది. అది 5296 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను 8:30కి నేను నోట్ చేసుకున్న రీడింగ్స్. తర్వాత దాన్ని ఎక్కువ డీటెయిల్గా మళ్ళీ చూడలేదు. ఈ నేను రికార్డ్ పోస్ట్ చేసే టైం దాన్ని చూడలేదు. తర్వాత నాస్డాక్ అది 16,408 దగ్గర ఓపెన్ అయింది, 16,575 దగ్గర అది క్లోజ్ అది ట్రేడ్ అవుతుంది 8:30 అప్పుడు. తర్వాత ఇంకా మన జాపనీస్ మార్కెట్స్ ఇది ఒక పెద్ద దీని మీద రచ్చ చేసి దీని గురించి చాలా ఎక్కువ చెప్పేసి భయంకరంగా అందరినీ భయపెట్టేశారు ఎన్క్యారీ ట్రేడ్ అని చెప్పని. అసలు ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ టీవీ ఛానల్స్ చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఏ CNBC కూడా చూడండి. నేను మీకు 4 రోజుల ముందు మేము చెప్పింది వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఎన్క్యారీ ట్రేడ్ ఈస్ ఇగ్నోర్డ్, నో మోర్ అన్ ఇష్యూ అని చెప్పని. 4 days ముందు పెద్ద గొడవ చేసినట్టు చేశారు. ఇప్పుడు అసలు అది ఇష్యూనే కాదు, దట్స్ మార్కెట్ ఈస్ నాట్ కేరింగ్ ఫర్ ఇట్ అని చెప్పారు. సో జాపనీస్ మార్కెట్స్ ఆర్ అబౌట్ TCR ఉంది, అది ఆల్రెడీ బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి, 3% అప్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది మనకి జనరల్గా వరల్డ్ మార్కెట్ సంబంధించింది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మా ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్, అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు us, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్. కంపల్సరీగా మా చార్ట్స్ అండ్ మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.